ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను, ఉండనను వాడును మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్నాడా లేడా అన్న అనుమానం మన జీవిత కాలంలో మనకు ఎన్నోసార్లు కలుగుతుంది. అందుకు కారణం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుడు మనకు కనపడకపోవటం. మనం ఎప్పుడూ చూడకుండా దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మాలంటే చాలా కష్టం. అయినప్పటికీ గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో నమ్మాల్సి వస్తుంది. అయినా సరే దేవుడు ఉన్నాడా అన్న అనుమానం మాత్రం పోలా. మనకేదైనా కష్టమో నష్టమో జరిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మాత్రం ఈ అనుమానం చాలా బలంగా అనిపిస్తుంది. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని పదే 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 అనుకుంటాం. మనకి ఎప్పుడైనా మేలు జరిగినప్పుడు మాత్రం దేవుడు నాకు మేలు చేశాడని అనుకుంటాం, కానీ ఆ నమ్మకాన్ని కొనసాగించలేము. మేలు జరిగినప్పుడు ఉన్న దేవుడు కీడు జరిగినప్పుడు లేకుండా పోతాడా? ఐగుప్తులు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు చేసిన అద్భుతాలు చేసి దేవుడు గొప్ప దేవుడు అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో తిండి కోసం నీళ్ళ కోసం ఇబ్బంది పడగానే ఎంతగానో సనుక్కున్నారు. అద్భుతాలు జరిగినప్పుడు, అనగా నీరు రక్తంగా మారటం, కప్పలు రావటం, జ్యేష్ఠ కుమారులు చనిపోవటం వంటి అసాధారణమైన వాటిని ప్రత్యక్షంగా చూచిన వారు దేవుని మీద సనగటం అనేది దేవుని మీద తిరుగుబాటే. వారు జీవితంలో వారి పొగడతంతా, వారు పొగిడిన పొగడతంతా బూటకమని దేవునికి తెలుసు. ఆ విషయం వారు కూడా తెలుసుకోవాలని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు వారి సంగతి బయటపడింది. మనం దేవుని ప్రేమిస్తామో లేదో, ఆయన మార్గములో నడుస్తామో లేదో, ఆయన ఆజ్ఞలు పాటిస్తామో లేదో అని, ఆయన మార్గములో నడుస్తామో లేదా అని దేవుడు మనకు పెట్టే పరీక్షలో తట్టుకోలేక దేవుడు లేడనే స్థాయికి వచ్చేస్తాం. ఎవరైతే దేవుడు ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్ముతారో వారు మాత్రమే దేవుని వలన మేలైన కీడైన అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. మేలు జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, కీడు జరిగినప్పుడు దేవుడు లేడని రెండు తలంపుల మధ్య ఉండరు. హృదయపూర్వకంగా దేవుని నమ్ముదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనపు సత్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు ఉన్నారని హృదయపూర్వకంగా నమ్మగలిగిన వారిగా, మేము మేలు జరిగినప్పుడు మీరు మాతో ఉన్నారని, కీడు జరిగినప్పుడు కూడా మీరు మాతో ఉండేవారని, మేము మా జీవితంలో మేలు జరిగినప్పుడు మీరు ఉన్నారని, కీడు జరిగినప్పుడు మీరు లేరని, అలాంటి నమ్మకం లేని హృదయముల నుంచి మమ్మల్ని విడిపించి మిమ్మల్ని హృదయపూర్వకంగా నమ్మగలిగిన హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ప్రియమైన దేవా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. వివాహాలు అయ్యి గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు దీవించమని, పరలోక భూ సంబంధమైన దీవెనకు పాత్రులుగా చేయమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.